హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ జై భారత్ యాత్ర ఫర్ భారత్ యాత్ర ఫర్ విశ్వం. వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో మొదటిసారిగా మా యొక్క వీడియోలు చూస్తున్నారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వావ్ 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 వావ్. సో ప్రతినిత్యం కూడా మనకు నిత్యాగ్నిహోత్రం లైవ్ ఉంటుంది. మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే మనీ పవర్ బాబా పండగం అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే సూర్యుడు అస్తమించే టైంలో సాయంత్రం మనకు అగ్నిహోత్రం లైవ్ ఉంటుంది. దాని కింద గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వని రోజు అనండి. దాదాపుగా 2000 సార్లు అంటే మీకు నిజంగానే గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది. నా జీవితంలో కూడా గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోయింది. సో అందుకోసమే ఇక మీ అందరికీ తెలుసు, నేను యోగా గురువుగా 2000 సంవత్సరం నుంచి రాష్ట్రం దేశం ప్రపంచం తిరగలేను కానీ దేశం తిరిగా యోగా గురువుగా. 2006లో బాబా రామ్దేవ్ గారు, 2005లో అన్నమల యూనివర్సిటీలో, 2001లో పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ, 1998లో ఋషి ప్రభాకర్ గురూజీ, 1993లో వేలూరు రాయవెల్లూరు అంటే కృష్ణ మెడికల్ కాలేజీలో ఉన్న అక్కడ నాకు ఫిజియోథెరపీ అండ్ యోగా అక్కడ నేర్పించారు. ఇలా ట్రావెల్ అయింది. దాదాపుగా ఒక 25 నుంచి 30 సంవత్సరాల ఈ యోగా ఫీల్డ్లో అనుభవం ఉంది. దాదాపుగా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ నాకు 2005 నుంచే పరిచయం ఉంది. సో దాదాపు 2005 నుంచి 2015 వరకు విపరీతంగా ఈ ఆయుర్వేదిక్ ప్రచారం చేశాం. మధ్యలో ఈ న్యూమరాలజీ రావడం వల్ల నేను ఒక 10 సంవత్సరాలు, దాదాపు 9 సంవత్సరాలు ఆపడం జరిగింది. దానివల్ల ఆయుర్వేదాన్ని వదిలిపెడితే ఎంత ప్రమాదమో. అప్పటి వరకు ఒక్క జబ్బు కూడా రాలేదు నాకు. వచ్చినా అలా వెళ్ళిపోయేది, ఎందుకంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాం కాబట్టి. ఇప్పుడు దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఈ 2020 నుంచి ఇక విపరీతమైన లక్షలు కోట్లు వచ్చేసి ఇక మన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, నిద్ర లేకుండా రాత్రి 12 గంటల దాకా 1 గంట దాకా ఉండి మళ్ళీ ఉదయం 4 గంటలకు లేచి, ఈరోజు కూడా 4 గంటలకు లేచాను నేను. సో దానివల్ల ఏమైందంటే ఆరోగ్యం మహాభాగ్యం అని పెద్దలు ఎప్పుడు చెప్పారు, మా గురువులు కూడా చెప్పారు. ఒరే నాన్న బంగారకొండ రత్నాల దండ, ఇంట్లో డబ్బులు ఒంట్లో జబ్బులు అంటే నవ్వుకున్నాను. కానీ ఇప్పుడు నిజంగానే ఇంట్లో డబ్బులు ఉన్నాయి కానీ ఒంట్లో జబ్బులు కూడా ఉన్నాయి. సో ఒక పంటికే నాకు 10 లక్షలు అయినాయి. ఇప్పటికి 3 సార్లు సర్జరీ ఫెయిల్ అయింది. నా మాట కూడా ఇంతకుముందు పాత వీడియోలు చూడండి, చాలా హ్యాపీ భారత్ అని గంటానాదంగా ఉండేది. ఇప్పుడు కొంచెం నత్తిగా ఇబ్బందిగా వస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా నాలో మార్పు రాకపోతే ఇంకా భగవంతుడు క్షమించడు. అయితే అందుకోసమే ఆయుర్వేదాన్ని మళ్ళీ, అంటే చాలామంది ప్రచారం చేస్తున్నారు, నాకు ఆల్రెడీ తెలిసిన విద్యనే కదా ఇది. చాలా వేల మందికి, వందల మందికి నా వల్ల లాభం జరిగింది. అప్పుడు 15 సంవత్సరాల కింద మహబూబ్నగర్ జిల్లాలో అమిస్తాపూర్, మహబూబ్నగర్, పేరూరు అంతా మా దోమకొండ, బీపేటు నేను యోగా గురువుగానే తెలుసు. సో అందుకోసమే ఇప్పుడు మీకు ఆయుర్వేదిక్ మెడిసిన్లో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలామందికి సంతానలేమితో బాధపడుతున్నారు. అంటే పిల్లలు పుట్టకుండా. చాలా బాధాకరం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు పుట్టట్లేదు అంటే ఏదో లోపం ఉన్నట్టే కదా. సో దానికోసమే వీర్ బనో, గంభీర్ బనో, నౌజవానో, ధీర్ బనో. అందుకోసమే 1000 ఏళ్ళుల బలం ఉండాలంటే మనం ఇప్పుడు తింటున్న ఆహార పదార్థాలు అంత మంచి కావు బిడ్డ. మీకు అందరూ తెలుసు, 120 సంవత్సరాలు బతకాల్సిన మానవుడు 60 సంవత్సరాల్లో అన్ని రోగాలతో చచ్చిపోతున్నాడు. ఆ మధ్యకాలంలో మీకు 4 సంవత్సరాల క్రితం ఒక రోగం వచ్చింది, మీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి ఇంకా అందరి ఒక డైలాగ్ ఉంటుండే, వీడు మగార్రా బుజ్జి అనే మాట అయిపోయింది. ఎందుకంటే మనమంతా పారంకోళ్ళం అయిపోయినాం. ఎందుకంటే నాకు ఇప్పుడు 45-46 సంవత్సరాలు కదా. ఒకప్పుడు బాగా స్ట్రాంగ్గా ఉండే బాడీ. ఎందుకంటే అప్పుడు యోగా చేసేది, మొలకలు తినేది, ఖర్జూర పండ్లు తినేది, తులసి రసం తాగేది, గోమూత్రం తాగేది, అలవీరా, ఆమ్లా ఇవన్నీ చేసేది మంచిగా. అప్పుడు డబ్బులు కూడా చాలా తక్కువ ఉండేవి. అయినా సరే ఇవన్నీ వాడేది. నెలకు 2000-3000 రూపాయలు ఖర్చు పెట్టేది ఆయుర్వేదిక్ మెడిసిన్. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను ఖర్చు పెట్టలేను కదా వీటిపైన. ఒకేసారి 10 లక్షలు తీసుకుపోయింది హాస్పిటల్లో. సో అందుకోసమే 1000 రూపాయలు 500 పోతాయి కానీ ఆరోగ్యం బాగుంటుంది, మీ పనులన్నీ బాగా జరుగుతాయి. చూడండి, ఇప్పుడు నేను డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఇది ఫిబ్రవరిలో 6వ తారీఖు చేస్తున్నాను. 3 నెలలుగా నేను భోజనం చేయట్లేదు. అన్ని పండ్ల రసాలు, కోకోనట్ వాటర్ ఇవే తీసుకుంటున్నాం.
ఇవి ఏమైనా ఒరిజినల్ కావు కదా పళ్ళు, ఇవంతా ఆర్టిఫిషియల్. ఒరిజినలే. సో అలా నాకు ఒక పాఠము గుణపాఠం కాబట్టి ఇవి నేను ఫ్రీగా ఇవ్వడానికి మీ ముందర పెట్టలేను. నేను కూడా ఏం పర్సెంటేజ్ లేకుండా నేను కొనుక్కొచ్చాను నేను. సో అందుకోసమే మా దగ్గర న్యూమరాలజీ, పామిస్ట్రీ, మనీ పవర్ మాస్టర్ క్లాసులు, తర్వాత ఆ యోగా క్లాసులు జాయిన్ అయిన వాళ్ళకి ఒక 5-10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని మేము ఇస్తున్నాము ఇవి ఆల్రెడీ. తర్వాత ఎవరైతే ఇవి తీసుకోవాలనుకున్న వాళ్ళు మా దాంట్లో ఏదో ఒక కోర్సులో మీరు జాయిన్ అయిన వాళ్ళకి మీకు కూడా 5-10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని మేము ఇస్తాం. ఎందుకంటే అవి మాకు ఫ్రీగా రావు కదా, ట్రావెలింగ్ ఒక రోజంతా నేను పోవాలి. మొన్న పోయాను, ఒకరోజు 50,000 లక్ష రూపాయలు మనకు వచ్చే ఆఫీస్తో నేను ఇవన్నీ పోయి ఒకరోజు లాస్ట్ మంత్ జనవరి 24వ తారీఖు తీసుకొని రావడం జరిగింది. లక్షల హాస్పిటల్ చుట్టూ పెట్టి ఈరోజు 3 నెలల నుంచి నేను లక్షల హాస్పిటల్ పెట్టి ఒక 3 నెలల నుంచి నా యొక్క ఇన్కమ్ ఎంత లేదన్నా నెలకు 5 లక్షలు వస్తాయి నాకు. మరి 3 నెలలు అంటే 15 లక్షలు పోయినాయి. వాస్తవంగా నెలకు 10 లక్షలు వస్తాయి. మరి 30 లక్షలు అట్లా లాస్ అయిపోయినందుగా. అలా 30 లక్షలు లాస్ అయిపోవడమే కాదు, మనం ఇంకా మన జీవితంలో ఎన్నో లక్ష్యాలని కోల్పోతుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటిదంటే, సంతాన లేమితో బాధపడే ప్రతి ఒక్కరికి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, ఒకసారి టెస్టులు చేసుకోండి. మీరు అలోపతిలో టెస్టులు చేసుకోండి, ఏ ప్రాబ్లం తెలుసుకోండి. కానీ ఏదేమైనా కానీ మీ శరీరం వజ్రకాయం కావాలంటే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనది ఉంది. ఇదిగో వజ్ర రసాయన్, పేరే వజ్ర రసాయన్. సో ఈ వజ్ర రసాయన్ అనేది మీరు వాడినారనుకోండి, మీ శరీరం వజ్రంగా తయారవుతుంది. సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీరు కన్సల్ట్ కాండి. మన నంబరు మీ ఇక్కడ స్క్రోల్ అవుతుంది. సంతోష్ నగర్లో ఉంటుంది ఇది, హైదరాబాద్లో. సో పార్సల్ అయితే ఇప్పుడు లేవు, ఆన్లైన్లో పంపించండి అంటే కుదరదు మాకు ఇక్కడ. ఇప్పుడే స్టార్ట్ చేసాం. త్వరలోనే ఈ హైదరాబాద్లో క్యాంపులు కూడా చేస్తాం మేము, పార్కులలో క్యాంపులు కూడా చేస్తాం. ఇంకొకటి, ఇది వజ్ర రసాయన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైతే పిల్లలు పుట్టిన స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి, తర్వాత లేడీస్లో ప్రాబ్లం ఉన్న ఏదైనా సరే వజ్ర రసాయన్ ఇది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ముఖ్యంగా షీలాజీత్ అంటే తెలుసు కదా, ఇంకా అసలు ఇది ఒక అద్భుతమైన మెడిసిన్ ఆయుర్వేదంలో. సో ఇది ఎలా వాడాలి ఇవన్నీ కూడా మాకు కన్సల్ట్ అయితే చాలా బాగా చెప్తాయి. ఇవన్నీ సంతానానికి సంబంధించింది. వాడు మగార్రా బుజ్జి అని డైలాగ్ వాడుతున్నాం కదా, దానికోసం ఇంకా ఉన్నాయి. ఇవి రెండే కాదు. సో తర్వాత శతావరి చూర్ణం. శతావరి అంటే 1000 ఏనుగుల బలం అంటాం కదా, ఇవన్నీ మనకు తెలియదు, మన పేర్లు కూడా విని ఉండవు. ఆయుర్వేదం యోగా వాళ్ళకి తెలుసు. ఈ శతావరి చూర్ణం ఇవి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక అశ్వగంధ టాబ్లెట్స్ ఉన్నాయి, మరి పౌడర్ కూడా ఉంది. అశ్వం అంటే తెలుసు కదా, గుర్రంలాగా పరిగెత్తాలి అంటారు చూడండి. సో అట్లాంటి మెడిసిన్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉపయోగించాలి, దీనికి తోడుగా మన ఆహార పదార్థాలు ఏంది, యోగ ముద్రలు ఏంది, సంతానం కలవడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి, ఇవన్నీ మనం చెప్పడం జరుగుతుంది. నేను 15 సంవత్సరాల క్రితమే ఒక 15 నుంచి 20 మందికి 10-20 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారు ఆల్రెడీ. అదంతా మనకుంది. న్యూమరాలజీలో కూడా మనం వచ్చిన తర్వాత దాదాపు 10-15 మందికి సంతానం కలిగింది. ఒకటే మాత్రం చెప్పగలుగుతాను, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సంతానం కలగాలి. ఫస్ట్ అమ్మాయి పుట్టిన తర్వాత అబ్బాయి తర్వాత, అబ్బాయి పుట్టిన తర్వాత అమ్మాయి తర్వాత. మనం ఇద్దరు సమానమే కాబట్టి అసలు సంతానం లేని వాళ్ళు చాలా బాధపడి ఐవీఎఫ్లని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. చాలా చక్కగా ఈ యొక్క మెడిసిన్ వాడుతూ ఇదిగో అశ్వగంధ, శతావరి చూర్ణం, తర్వాత వజ్ర రసాయన్, శీలాజీత్, జీత్నే కే లియే శీలాజీత్. ఓకే, ఇవి మెయిన్గా ఉపయోగపడేటివి సంతానానికి సంబంధించినవి. సో ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ప్రతిరోజు కూడా ఎంత ఇబ్బంది అయినా సరే ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లేచి మంచిగా చక్కగా ఒక గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు తాగేసి, మోషన్ వెళ్ళేసి, పళ్ళు తోముకొని స్నానం చేసేసి చక్కగా ఈ ప్రాణముద్రను పెట్టుకొని 46 నిమిషాలు భస్త్రిక కానీ, కపాల్భాతి కానీ, అనులోమ విలోమ ప్రాణాయామం, ఇది అనులోమ విలోమ ప్రాణాయామం కానీ, భస్త్రిక చూపిస్తాను. ప్రాణముద్ర పెట్టుకొని చక్కగా ఇదిగోండి పూర్తిగా శ్వాస తీసుకొని పూర్తిగా వదలాలి.
ఇది భస్త్రికా అంటారు. రాబోయే రోజుల్లో మీకు అన్ని వీడియోలు చెప్తాను. ఈ భస్త్రికా ప్రాణాయామం ఎప్పుడైతే చేసామనుకోండి, నిమిషానికి 12 చేయాలి. అలానే కపాలభాతి నెలసరిలో లేనప్పుడు చేయాలి. ఇవి పొట్ట నిండా తిననప్పుడు చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇది కపాలభాతి, నిమిషానికి దాదాపుగా 60 చేయొచ్చు. ఇక అనులోమ విలోమ ప్రాణాయామ, ఇలా ఎడమ నుంచి తీసుకొని కుడికి వదిలి, కుడి నుంచి తీసుకొని ఎడమకు వదిలి అలా ఆపి మళ్ళీ అలా చేస్తే నిమిషానికి 6 చేయాలి. దీనివల్ల కూడా చాలా లాభాలు దొరుకుతాయి. ఇటు ప్రాణాయామం చేసుకుంటూ, యోగా చేసుకుంటూ, యోగముద్రలు చేసుకుంటూ, ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతూ ఆహార నియమాలు పాటిస్తే తప్పకుండా 3 నెలలు, 6 నెలలు, 9 నెలల్లో మీకు మంచి రిజల్ట్స్ వచ్చేసి సంవత్సరం తిరిగే లోపే రులాయి అంటావు, మళ్ళీ నా దగ్గరికి వస్తావు పేరు పెట్టుకోవడానికి. ఏది ఫ్రీగా లేదు, ప్రతిదానికి కూడా కన్సల్టేషన్ ఉంటుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది. దయచేసి అప్పుడే చేయండి, వాట్సాప్ చేయండి, మీకు సమాచారం అందిస్తాం, లొకేషన్ పెడతాం. సో ఈ విధంగా ఆరోగ్యాన్ని మీరు పొందడానికి లక్షల కోట్ల రూపాయలు నాలాగా నాకు లక్షలు పెట్టాను నేను. అలా పెట్టకుండా వందల్లో వేలల్లోనే మనం ఆరోగ్యాన్ని పొందే సులభమైన తరంలో మనం ఉండాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. సో రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడంటే వేరే సంవత్సరాల నుంచి ఇప్పుడు పతాంజలిలో దొరుకుతాయి, గీతా ప్రెస్లో దొరుకుతాయి, సంత్ ఆశ్రామ్ బాబుజీ నుంచి దొరుకుతాయి, ఇంకా శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ నుంచి దొరుకుతాయి. అయితే వాళ్ళ నుంచి నేను తీసుకొని వస్తున్నా కానీ వాళ్ళు ఏం పర్సెంటేజ్లు ఇస్తలేరు. సో ఈ 5%, 10% ఇట్లా ఇస్తారు కానీ వాళ్ళు ఏమి ఇవ్వలేరు. సో అందుకోసమే రాబోయే రోజుల్లో మేము ఒక ఆల్రెడీ సమస్య పెట్టాము. మేము ఫ్యూచర్లో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ నేను తయారు చేస్తే అప్పుడు మనం చాలా తక్కువ ధరకే అమ్ముకోవచ్చు, దానికి అనుగుణంగా అమ్ముకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే వాలంటీర్ తీసుకొస్తున్నాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనకి ఎక్స్ట్రా పడతాయి. మనం ఒక రోజు అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఆ ఒకరోజు 50,000 లక్ష రూపాయలు మనం ఇక్కడ నష్టమే అవుతున్నాం మా ఆఫీస్. కానీ మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం. తప్పకుండా మీరు ఇది ఫాలో చేసి మీరు ఆరోగ్యాన్ని పొందుతారు. ఇంకోటి ఏంటంటే త్వరలోనే న్యూమరాలజీ క్లాసులు ఎలా జరిగాయో, పామిస్ట్రీ క్లాసులు మరియు మనీ పవర్ క్లాసులు ఎలా జరిగాయో మనము ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది కాబట్టి జూన్ 21వ తారీఖు ఆలోపు కొన్ని తరగతులు ఫ్రీ యోగా తరగతులు జరుగుతాయి క్యాంపులలో బయట. ఎవరైతే సర్టిఫికేట్ కోర్సు యోగా కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు పేడ్ యోగా కోర్సులు జరుగుతాయి. ఆ సర్టిఫికేట్ తర్వాత మీరు కూడా ట్రైనింగ్ చేయొచ్చు. మీరు కూడా ఇలా ఆయుర్వేదిక్ ఔషధాలని మీరు అమ్ముకొని మనకు ఒక చిన్న కుటీర పరిశ్రమ లెక్క అనుకోండి. మీ ఊళ్ళల్లో గ్రామాల్లో కూడా చాలామంది హైదరాబాద్కి రాలేరు, వేరే చోటుకి వెళ్ళలేరు. మీకు కూడా ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చేసి ఏ మెడిసిన్ ఏం జరుగుతుంది అనేది ట్రైనింగ్ ఇచ్చేసి మీ ఏరియాలో మీరు డెవలప్. ఎందుకంటే మీరందరూ ఏమనుకుంటారంటే అరే హైదరాబాద్కి వెళ్తే బాగా డబ్బులు వస్తాయి, మంచిగా బతకచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమి అంత ఈ సీన్ లేదు. ఎందుకంటే 10,000 వచ్చినా 20,000 వచ్చినా రెంట్కో 10,000, 7,000 కట్టాలి. చాలా నానా రభస ఉంటుంది. ఏదో నేనంటే ఇక్కడ నేను లక్షల్లో వస్తాయి కావచ్చు. మొదట్లో నేను వచ్చినప్పుడు కూడా నాకేం రాలేదు. చాలా 10 సంవత్సరాల తర్వాత ఈ స్టార్డమ్ వచ్చింది, ఈ గ్రోత్ వచ్చింది. కానీ చాలామందికి చాలా దయనీయ పరిస్థితి ఉంది. కానీ నేను ఏమంటానంటే మీ ఊరిలో, మీ జిల్లాలో, మీ ఏరియాలో అప్పుడు రెంట్లు తక్కువ ఉంటుంది, మీ సొంత ఇల్లు ఉంటుంది. అక్కడే ఈ విద్యలు మీరు ప్రచారం చేసుకుంటుంది. ఆ గల్లీలో, ఆ జిల్లాలో, ఆ మండలాల్లో మీరే ఫేమస్ అయిపోతారు. జనాలకు మంచి జరిగితే, ప్రజలకు మంచి జరిగితే మీకు ఏదో ఒక హెల్ప్ చేస్తుంటారు కదా కొందరు. నాకు నిజం నేను చెప్తున్నా ఈ విషయం. నేను యోగా క్లాసులు చేసేటప్పుడు నేను డబ్బులు అడగకపోయేది, కానీ ఒకళ్ళు కూరగాయలు తెచ్చేది, ఒకళ్ళు రైస్ బ్యాగ్ తీసుకొచ్చేది, అసలు ఒక నూనె తెచ్చేది. చాలా ప్రేమ. అప్పుడు డబ్బులు ఏం లేవు కానీ అప్పుడు అవన్నీ ప్రేమ అనురాగాలు అవన్నీ తీసుకొచ్చారు మా శిష్యులందరూ మైమనాల్లో. అలా జరుగుతుందండి. మీరు సమాజానికి మీరు హెల్ప్ చేస్తున్నారు కండి, మీ బాగోగులు చూసుకుంటారు. వాళ్ళు లక్షల కోట్లు మీకు గురుదక్షిణ ఇవ్వకపోవచ్చు కానీ మీకు హెల్ప్ చేస్తారు. నాకు తెలుసు, మంచి చేస్తున్నాం కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మనము కిడ్నీ స్టోన్స్ చాలామందికి అవుతున్నాయి. ఎక్కువగా నాన్ వెజ్ కూడా తింటున్నారు ఈ మధ్యకాలంలో. తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు, నీళ్ళు తాగట్లేదు మెయిన్. వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, కిడ్నీ స్టోన్స్ గురించి. ఓకేనా? సో ఇంకా చాలా వివరాలు చెప్తాను. సో ముందైతే మీరు లైక్ చేయండి. ఈ వీడియోలు చాలా చూసి ఫార్వర్డ్ చేస్తే మీకు అందరికీ ఆరోగ్యం వస్తుంది.
థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, భారత్ ఇచ్చి వరల్డ్.